అశ్వత్థామ అతః అని పెద్దగాను, కుంజరహ అని చిన్నగాను ధర్మరాజు చేత కమ్యూనికేట్ చేయించాడు శ్రీకృష్ణుడు. అది విన్న ద్రోణాచార్యునిలో తాను అనుకున్న ప్రతిస్పందన వచ్చేలా చేయగలిగాడు శ్రీకృష్ణుడు. అదే కుంజరహ అని పెద్దగా అని ఉంటే విషయం మరోలా ఉండేది. మనం మన మనసులోని భావాన్ని ఎదుటివారికి మాటల ద్వారా తెలియబరుస్తాం. కాబట్టి మాట్లాడాము కదా, లేక చెప్పాము కదా అనుకుంటే పొరపాటు. మన మాటలను ఎదుటివారు అర్థం చేసుకున్నట్లుగా వారి నుంచి ప్రతిస్పందన వస్తేనే కమ్యూనికేషన్ పూర్తయినట్లు. కమ్యూనికేషన్ ఒక సర్కిల్ లాంటిది. మనం చెప్పడం, ఎదుటివారు వినడం, అర్థమైనట్లు వారి నుంచి ప్రతిస్పందన రావడం, ప్రతిస్పందనను మనం గమనించగలగడం. సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు అనే సామెత ఉంది. సింగడు ఒక రైతు దగ్గర పాలేరు. ఒకరోజు రాత్రి సింగడు వసారలో పడుకోబోతుంటే రైతు తన భార్యతో రేపు ఉదయాన్నే సింగడిని అద్దంకి వెళ్ళి రమ్మందాంలే పడుకో అని చెబుతుండగా వింటాడు. ప్రొద్దున్నే పంటకు నీరు పెట్టే పనికి ఇబ్బంది అనుకుని లేచి అద్దంకి దాకా వెళ్ళి తెల్లవారేసరికి తిరిగొచ్చాడు. తెల్లవారాక యజమాని సింగడితో, ఒరే సింగా, అద్దంకి దాకా వెళ్ళి అంటూ చెప్పబోతుంటే అడ్డు తగిలి, వెళ్ళడం రావడం కూడా అయిందయ్యగారు అంటూ తన తెలివితేటలకి మురిసిపోతూ చెప్పాడు. ఎందుకు వెళ్ళావని ప్రశ్నిస్తాడు రైతు. రాత్రి మీరు అమ్మగారితో సింగన్ని వెళ్ళి రమ్మందామని చెప్పడం విన్నానండి. ప్రొద్దునైతే పనికి ఆటంకమని రాత్రే వెళ్ళి వచ్చానండి అంటాడు. కమ్యూనికేషన్ సరిగా లేకపోతే సింగడిలాగా ఉంటుంది. చదువులో, ఉద్యోగంలో, ఇంటర్వ్యూల్లో, బిజినెస్లో, పబ్లిక్ మీటింగ్స్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లలో, ఫ్రెండ్స్లో, టీచింగ్లో, ట్రైనింగ్లో, రాజకీయాలలో, ఇలా అన్ని రంగాల వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం.